6 సార్లు ఓటమి ఎరగని ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా మంత్రిగా సేవలందించి ఆపదలో నేనున్నా అంటే ఆదుకునే స్వభావం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఒక్కసారి కూడా వార్డు మెంబర్గా గెలవని వ్యక్తులు ఆయనపై విమర్శించే స్థాయి లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. అదేవిధంగా చెరువును కబ్జా చేసి చెరువు తెగడానికి కారకులైన కాంగ్రెస్ నాయకులు సాగునీరు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులలో నాణ్యమైన సముద్రం చేయకపోవడం వల్ల, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోవడం వల్ల ఇవాళ గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అని కొందరు రైతులు కలిసినప్పుడు వారి బాధను ఉన్న ప్రభుత్వంలో ఉన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ లో సంభాషించి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వారి ద్వారా ఈ రోజు కెనాల్ని నీళ్లు రైతులకు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇళ్లలో 282 బ్యాలెట్ నెంబర్ల ద్వారా ఆఖరి వాగులకు పోయేందుకు వెసులుబాటు ఉండే కాలువ ద్వారా కూడా ఇలా నీళ్లు పోవడం జరిగింది. దాని ద్వారా ఎన్నో ఎకరాలకు ఆయకట్టులో ఉన్న ఎకరాలకు నీరు అందించి రైతుల ముఖాల్లో ఆనందిస్తున్నాం. ఇటువంటి సహాయం చేసిన దయాకర్ రావుని మెచ్చుకునేది పోయి కావాలని నేను గెలుపు డబ్బా కొట్టుకుంటాను, రాజకీయం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ నేతలు మాట్లాడడం సరికాదు. సంబంధించడం బాధ. ఎందుకంటే ఓ గ్రామ స్థాయిలో ఓ రాజకీయం చేయని, ఓ గ్రామ స్థాయిలో పదవి చేయని నాయకులు ఒక ఎంపీ స్థాయి ఒకసారి ఎంపీగా చేసిన విమర్శించడం అనైతికంగా నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ గతంలో దయాకర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందో ఈ ముందు ప్రజలందరూ చూస్తూ మత్స్యకారులు తెలుసు. వారు కోనారెడ్డి చెరువులో ఎంత ఆక్రమించి కట్టలు పోసుకున్నది. మరియు అదే విధంగా ఆ కట్టలు పోయడం వల్ల కోనారెడ్డి చెరువు తెగింది, రైతులు నష్టపోయింది, మత్స్యకారులు నష్టపోయిన విషయం కూడా ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, మత్స్యకారులకు అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉండి వర్ధన్నపేట నియోజకవర్గానికి 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఎంపీగా ఉండి మరి బాబ్లీ నీళ్లను తీసుకురావడం కోసం మరి జైలుకి వెళ్ళినటువంటి ఒక నాయకుడిని మరి ఏమి ఒక వార్డు మెంబర్ గెలవలేని నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టడం అది ఎంతవరకు సబబు? నిన్న కాంగ్రెస్ నాయకులు వార్డు మెంబర్ కూడా గెలువనట్టు కాంగ్రెస్ నాయకులు కూడా చౌకబారు విమర్శలు. అంటే ఒక 4 సార్లు వర్ధనపేట నుంచి ప్రాతినిధ్యం వస్తూ ఎమ్మెల్యే గెలిచినాక తర్వాత మంత్రి అయినాక కూడా ఆయన స్థాయికి గోరు కూడా రాదు. ఈయన ఎవరైతే విమర్శించాలో వాళ్ళు ఒక్కసారి ఆత్మ విమర్శ వాళ్ళు చేసుకోవాలి. ఫస్ట్ వర్ధనపేట కోనారెడ్డి చెరువును నిన్న మాట్లాడినటువంటి ఒక పెద్ద మనిషి చరమని అవుతాడు. ఆయన కోనారెడ్డి చెరువును ఎంత ఆక్రమించుకున్నాడు, దాని ద్వారా మొన్న కోనారెడ్డి తెగిపోవడానికి కారణం కూడా ఆయన చేయబట్టే. దానికి ఆయన నైతిక బాధ్యత వహించి క్షమాపణ మా మంత్రి గారు చెప్పడానికి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.